అట్టి వానికి ఈశ్వర తత్వజ్ఞానము సిద్ధించు. ఒకటో స్కంధంలో 56వ పద్యం యొక్క ఎక్స్ప్లెనేషన్ మాస్టర్ ఇంట్రడక్షన్ ఇచ్చి, ఈ సూతిని వాక్యముల భాగవతం యొక్క సందేశము చెప్పబో కథలని దీన్నే ప్రతిపాదించుట ఈ గ్రంథముల అందరి కథా సంవిధాన వైఖరి. ఫస్ట్ సెంటెన్స్ తీసుకుని ఒక సెంటెన్స్ చెప్తుండేటప్పుడు దాన్ని కట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. అది కథా సంవిధానం అలా ఉంటుంది. ఎవడైనా లెక్చర్ ఇస్తున్నప్పుడు కూడా ఏమిటి ఫస్ట్ సెంటెన్స్ లో ఏం చెప్పుకుంటారో ఏ దేని గురించి చెప్పాడో దాని గురించి మళ్ళీ కట్టుకొచ్చి మళ్ళీ ఇలా ఫస్ట్ సెంటెన్స్ లో కల్మినేట్ చేస్తారు. లెక్చర్ విధానం అలాగా ఉంటుంది. మామూలు జనరల్ లెక్చర్ అయినా సార్. మాస్టర్ సివి గారు పుట్టారు, ఆయన కుంభకోణంలో, అంటే సివి గారు పుట్టినరోజు అన్నమాట. ఆయన మనం బాగా స్మరించాలి. అరటి చెట్టు ఉంది, దానికి మంచి గెలేస్తుంది, తింటే చాలా మంచిది. కొబ్బరి చెట్టు అంతకన్నా మంచిది. ఆ తర్వాత ఈ మధ్యనే బొంబేలో ఏమిటి బ్లాస్టులు అయ్యాయి, వాళ్ళు మంచివాళ్ళు కాదు. అయినా సివి గారిని మనం నమస్కరించుకోవాలని చెప్పాడు అనుకోండి, అంటే వాడు వెళ్ళడం లెక్క అనమాట. ఎక్కడి నుంచి సూత్రం తీసుకెళ్ళారు, దీన్ని తీసుకుని మళ్ళీ అందులోంచి కల్మినేట్ చేయాలన్నమాట. కథ ప్రారంభం ఉంది, ఇంట్రడక్షన్ అయ్యింది. 56వ పద్యం నందు చెప్పబడినటువంటి వచనం ఇప్పుడు నేను చదివినటువంటిది మొత్తం భాగవతములకు పరమార్థం. అది భాగవతమునందు ఏ కథ చదివినా సరే మిమ్మల్ని జీవన్ముక్తులు చేస్తుంది. వెంటనే ముక్తి వస్తుంది. ముక్తి అంటే ప్రాణం వదిలించి గెలగెలగా కొట్టుకుంటూ పైకి, మరి కాదు ముక్తి. ఇందాక నేను చెప్పినటువంటి ఇతరుల ఎడలు ఉండేటువంటి సంఘ దోషముల పోవటం అని ముక్తి. అటాచ్మెంట్, రెస్పాన్సిబుల్ అయి ఉంటాం, డిపెండబిలిటీ పోతుంది.